హెయిర్ డై అనేది ఈ మధ్యకాలంలో అందరూ వాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ 20 years ఆఫ్ ఏజ్ నుంచి 60, 70 వరకు హెయిర్ డై అనేది వాడుతూనే ఉన్నారు. ఈ హెయిర్ డై వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. హెయిర్ డై షాంపూస్ వాడుతున్నారు. ఈ షాంపూ ఏంటి అంటే 2 to 3 minutes పెట్టేసుకుంటే హెయిర్ డై అంటే కలర్ అయిపోతుంది హెయిర్, నాకు ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ ఆవిడకి ఏమైంది అంటే షీ డెవలప్ పిగ్మెంటేషన్ ఆన్ ది ఫేస్. ఇప్పుడు ఈ 2 to 3 minutesలో హెయిర్ డై అనేది కలర్ అనేది ఇస్తోంది అంటే ఒక విషయం మనం ఆలోచించాలి. సో దీంట్లో ఎంత పీపీడీ కాంటెంట్ ఉంది, ఎందుకు అంటే పీపీడీ కాంటెంట్ ఎక్కువ ఉంటేనే మీకు అది లోపలికి వెళ్ళాలి, పెనట్రేట్ అవ్వాలి, ఇంత తొందరగా కలర్ చేయాలి. మామూలుగా అయితే 30 minutes to 45 minutes మీరు ఆ హెయిర్ డైని ఉంచుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా త్వరగా ఏదైతే హెయిర్ని కలర్ చేస్తాయో వీటి వల్ల డ్యామేజ్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ హెయిర్ డైలో కూడా రకరకాల అంటే కొన్ని రకాల టైప్స్ ఉన్నాయి. కొన్ని ఏమో టెంపరీ హెయిర్ డై, సెమీ పర్మనెంట్ హెయిర్ డై, పర్మనెంట్ హెయిర్ డైస్, ఇట్లా రకరకాలు. టెంపరీ హెయిర్ డైస్ అంటే ఇవి పైన ఒక కోట్ లాగా ఫామ్ చేస్తాయి. ఇవి ఆ హెయిర్ క్యూటికల్ ఏదైతే ఉంటుందో హెయిర్ లోపలికి ఈ కలర్ అనేది వెళ్ళదు. ఇవి 2 to 3 washes కన్నా ఎక్కువ ఉండదు. తర్వాత సెమీ పర్మనెంట్ అంటే ఇవి 6 to 8 washes ఉంటాయి. ఇవి కూడా అంత హార్మ్ చేయవు. తర్వాత పర్మనెంట్ హెయిర్ డైస్కి వస్తే ఇవి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇవి హెయిర్ షాఫ్ట్ లోపలికి కలర్ అనేది లోపలికి వెళ్ళి హెయిర్ని కలర్ చేస్తుంది. సో దీంతో డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా అమోనియా, పెరాక్సైడ్ ఇవి ఉంటాయి. ఇవి డెఫినెట్గా క్యూటికల్ని డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఇవి ఆ క్యూటికల్ లోపలికి వెళ్ళాలి అంటే అవి డ్యామేజ్ చేయాల్సిందే. అంతేకాకుండా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా చాలా ఎక్కువ. ఎలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాం. చాలా మందికి హెయిర్ డై వేసుకోగానే వాళ్ళకి ఆ స్కాల్ప్ మీద ఇచ్చింగ్, రెడ్నెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి అయితే ఈ కళ్ళు వాచిపోవడం, మొహం కూడా వాచిపోవడం, ఇవన్నీ కూడా హెయిర్ డై వల్లే వస్తుంది. ఈ మధ్య ముస్టాచెస్ కూడా హెయిర్ డై వేస్తున్నారు. దాంతో కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కొంతమందికి రాకపోవచ్చు, బట్ రిపీటెడ్ యూసేజ్ వల్ల కూడా కొంతమందికి హెయిర్ డై ఎలర్జీ అనేది వస్తుంది. లాంగ్ టర్మ్ హెయిర్ డై యూసేజ్ వల్ల ఈ హెయిర్ షాఫ్ట్ అనేది థిన్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, బ్రిటిల్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. హెయిర్ ఫాల్ ఈ హెయిర్ డై అనేది కాజ్ చేస్తుందా అంటే డైరెక్ట్గా అది హెయిర్ ఫాల్కి కాజ్ కాకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ యూజ్లో ఈ హెయిర్ అనేది థిన్ అయిపోయి కూడా హెయిర్ ఫాల్కి దారితీయచ్చు. చాలామంది అడుగుతుంటారు, మేము ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాం, మీరు ఇప్పుడు ఇది హెయిర్ డై ఎలర్జీ అంటున్నారు అని. సో హెయిర్ ఎలర్జీ అనేది ఎప్పుడైనా కూడా రావచ్చు. సో కొంతమందికి బాడీ అంతా కూడా చిన్న చిన్న పొక్కులు, దురదతో ఇలాగ కూడా వస్తూ ఉంటుంది హెయిర్ డై ఎలర్జీ. ఇలాగ ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఏ మాత్రం సిమ్టమ్స్ కనిపించినా అంటే ఇచ్చింగ్ ఉన్నా లేదా రెడ్నెస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. వీలైనంత వరకు గ్యాప్ ఎక్కువ ఇవ్వండి. మినిమైజ్ ద హెయిర్ డై అప్లికేషన్. 6 to 8 weeks గ్యాప్ ఇవ్వడం అనేది చాలా బెటర్. కొన్ని అంటే ఇంకా పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి మీకు మనకి కావాల్సినంత కలర్ ఇవ్వకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ యూసేజ్ అంటే హెయిర్ డై అనేది ఒకసారి మొదలు పెడితే మనం వాడుతూనే ఉంటాం. సో లాంగ్ టర్మ్ యూసేజ్లో ఇలాంటి పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఈ హెయిర్ డైస్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us. సో మీ హెయిర్ థిన్ అయిపోతుంది, లేదు పలచబడిపోతుంది, లేదా బ్రేకేజెస్ ఉన్నాయి అంటే హెయిర్ అనాలిసిస్ కోసం మీరు తప్పకుండా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి.